నమస్కారం. నా పేరు సీతారామరెడ్డి అండి. నేను యుఎస్ నుంచి వచ్చాను. లాస్ట్ వీక్ అంతా మన దృష్టి నగర్ పోయాను. ఈ వీక్ పంచగుట్ట బాబా టెంపుల్కి రావాలనుకున్నాను. మా ఊర్లో అంటే మాది మధ్యకర విలేజ్, కర్నూలు డిస్ట్రిక్ట్. మా ఊర్లో కూడా మేమే ఒక గుడి కట్టించి బాబాకి సేవ చేసుకుంటున్నాము. అట్లే లాస్ ఏంజలస్లో కూడా బాబా సేవ చేస్తాను. నేను ఎప్పుడు గురువారం ఒక 2 hours పోయి అన్నదానము అన్ని క్లీన్ చేసి అన్ని చేసి బాబా చేస్తుంటాను. సో ప్రతి గురువారం మిస్ కాకుండా చూస్తున్నాను. ఈ గురువారం లాస్ట్ గురువారం మా ఊర్లో చేశాను, దిల్షుక్ నగర్లో. రేపు వెళ్ళిపోతున్నాను యుఎస్ఎస్కి. సో అందుకని బాబాని చూడాలండి. బాబా దయ వల్ల చాలా చాలా జరిగాయి. చాలా సేవ చేశాను మా ఊర్లో ప్రజలకి కానీ, మా ఊరికి కావాల్సిన ఇది కానీ అంత బాబా కరుణ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాబా నాకు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే, నేను అప్పట్లో మద్రాస్ అంటారు, ఇప్పుడు చెన్నై అంటారు. 1969లో అక్కడ నేను చదువుతున్నప్పుడు మా లూటెంట్ కర్నల్ మా మాస్టర్ వాళ్ళ హస్బెండ్ బయట పోయినప్పుడల్లా మొక్కం పోతున్నా బాబా ఫోటోని. ఇప్పుడు గుర్తుకొస్తుంది. అది మా ఊర్లో ఒక గుడి స్టార్ట్ చేసి 20 ఏళ్ళ వరకు ఆగిపోయింది. సో మా అన్నగారు మా వదిన గారు విగ్రహం ఇచ్చారు. తర్వాత ఏమో కాలేదు. ఒక రోజు ఏమో ఎవరో సడన్గా వచ్చి చెప్పారు, నువ్వే చేయాలా గుడి, నువ్వే, యూ నీడ్ టు టేక్ ఇన్ చార్జ్ ఆఫ్ ద టెంపుల్ అని. అంతే, మరుసటి రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది మా ఊరు నుంచి. అంతే, అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాము మా ఊళ్ళో మా గుడికి. అంతా వాళ్ళ చదువులు కానీ, ప్రీస్ట్ అదే పూజారి వాళ్ళ కూతురు చదువులకి వాళ్ళకి ఒక రెసిడెన్సీ కట్టించి గుడిలోనే ఉండేటట్లా పర్మనెంట్గా పూజారికి అన్ని. సో అదంతా బాబా దయ వల్ల. నా నమ్మకం, నాకు షిర్డీ పోయే అవకాశం లేదు ఈసారి, లేకపోతే ఐ వుడ్ నెవర్ మిస్ షిర్డీ. బట్ దిస్ టైమ్ ఐ హ్యావ్ నో చాయిస్ బికాస్ ఐ వాజ్ సో బిజీ విత్ అదర్ స్టాఫ్. అందుకని చాలా ధన్యవాదాలు. మిరకల్స్ మీన్స్ ఇన్ ద సెన్స్ నాట్ రియల్లీ, అంటే ఏం నేను అనుకున్నవన్నీ నాకు జరుగుతున్నాయి అంతే. నాది అనుకుంటా మిరకల్స్. పిల్లలు బాగా చదవాలా, అది చదవాలా, 10 మంది సేవ చేయాలని అలాంటిది ఆలోచన ఎప్పుడు రాలేదు. కానీ బాబా వచ్చిన తర్వాత అవన్నీ వచ్చాయి నాకు. సో అదే మిరకల్స్ ఉన్నాయి. నాకు మాత్రం ఏమి పర్సనల్గా ఏం లేదు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ దట్ ఐఎమ్ ఏ బిగ్ బిలీవర్ ఆఫ్ బాబా. నేను 92లో వచ్చింటాను. అప్పుడు నా పెళ్లి తర్వాత 92లో. ఇప్పుడు 33 ఏళ్ళు అయింది అనుకుంటాను, 92 to 2025. సో దిస్ ఇస్ మై సెకండ్ విజిట్ టు పంచగుట్ట టెంపుల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ ఇట్. అండ్ ఈరోజు థర్స్డే కాబట్టి అన్నదానం కూడా ఉన్నట్టుంది. సో నా పుణ్యము. అదే కాకుండా మా చిచ్చాకతో వచ్చాను. మా చిచ్చా కూడా ఫ్రమ్ ఫ్లోరిడా, యుఎస్ నుంచి వచ్చారు. సో అతని కూడా తీసుకొని వచ్చాను ఈసారి. థ్యాంక్ యూ. డివోటీస్ నమ్మకం అనేది ఉండాలా. అంటే నమ్మకం అంటే అతను ఏమన్నా మనకి ఇస్తాడని కాదు, ఏమైనా కోరికలు ఉండరాదు. అతను ఇచ్చింది మనం తీసుకోవాలా. నేను ఏమైనా కోరాను అనుకో, నాకు వచ్చింది అనుకో, అది బాబా అంటాము. కానీ ఏం కోరుకోకుండా కూడా అతను చాలా సేవలు చాలా చేశారు అందరికి, నా దాంట్లో నాకు తెలిసినంత వరకు. అందుకే భక్తులు చాలా నమ్ముతారు బాబాని. మైండ్ ప్రశాంతత ఉంటుంది. అడుగడుగున కాపాడుతూనే ఉన్నాడు బాబా. మాకు కొన్ని మిరాకిల్స్ కూడా జరిగినాయి. మాకు ఏదైనా పాప ఎగ్జామ్లో స్టేట్ 10th రావడము ఆయనకు నమ్ముకుంటే, మాకైతే చాలా నమ్మకం ఉంది ఆయన మీద. మొక్కిన వెంటనే వితిన్ 24 hours ఇచ్చేస్తాడు. మన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాబాకు మొక్కుకున్నాం, పాప ఎగ్జామ్స్ బాగా రాయాలని. స్టేట్ ర్యాంక్ వచ్చింది. అడుగుతున్న ప్రతి ఒక్క విషయానికి సిసి ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇప్పుడు అదే నమ్మకంతో ఇస్తున్నాము. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా బాగా రావాలనేసి. ఇంకా ప్రతి ఒక్క విషయంలో కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి దానికి అడుగడుగునా ఉంటూనే ఉన్నాడు బాగా. అంతే. షిరిడీకి వెళ్ళాలి అనుకుంటున్నాం. రెగ్యులర్ వస్తుంటాం. అదే రెగ్యులర్ వస్తుంటాం. బాగా మైండ్ ప్రశాంతత ఉంది.